Hi everyone, welcome to For You ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఔషధం లాంటి ఒక పొడిని చూపించబోతున్నాను. ఆ పొడి ఆకలి లేని వాళ్ళు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే 1-2 ముద్దలే తీసుకోవాలి. ఇది ఎండు కరివేపాకు పొడి. ఈ పొడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక్క స్పూను మిరియాలు వేసుకొని లైట్గా వేయించండి. ఇది వేగేటప్పుడు మనకు మంచి ఘాటైనటువంటి సువాసన ఒకటి వస్తుంది. అప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి వేయండి. ఈ ఎండుమిర్చి మంచి టేస్ట్ వస్తుంది ఈ పొడికి. ఇది కూడా లైట్గా వేయనివ్వండి, వేడెక్కితే సరిపోతుంది. ఇవి గిన్నెలోకి వంచేసుకొని ఇప్పుడు ఒక అరకప్పు మాత్రమే నా దగ్గర కరివేపాకు ఉంది, ఎండబెట్టింది. దీన్ని కూడా లైట్గా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్నప్పుడు మనం పొడి దంచుకున్నప్పుడు ఈజీగా మెదిగిపోతుంది. అందువల్ల వేడి చేసుకుంటాము. మీరు కావాలంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని రోట్లో వేసుకొని ఇవన్నీ మనం దంచుకుంటాము. ఇలా రోట్లో దంచినప్పుడు ఈ పొడి మంచి టేస్టీగా వస్తుంది. రోల్ లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఈ పొడిని ఇలా దంచుతూ ఉన్న కొద్దీ మనకు మెత్తటి పొడి వచ్చేస్తుంది. ఇలా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. ఇది చాలా మెత్తగా అయిపోతుంది. మామూలుగా మిగతా పొడుల్లా కాకుండా మనకేం కనబడకుండా మెత్తటి పొడి అయిపోతుంది. ఇందులోనే ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దంచినప్పుడు మనకు పొడి అనేది కొంచెం తడిగా వస్తుంది. కానీ ఒక 5-6 రోజుల వరకు ఈ పొడిని మనం నిల్వ ఉంచుకోవచ్చు. కానీ ఎక్కువ తీసుకున్నందువల్ల ఈ పొడి వేడి చేస్తుంది. అందువలన 1-2 రోజులు 1-2 పూటలు మాత్రమే తీసుకుంటే ఈ పొడి మనకు మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. అలాగే మన వంటలో కూడా బరువును కూడా తగ్గిస్తుంది ఈ పొడి. కంటిన్యూగా ఒక్క ముద్ద కానీ డైలీ తీసుకున్నట్లయితే ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని అన్నంతో కలుపుకొని దీనిని ఇంట్లో వాళ్ళందరూ తినచ్చు. డైలీ కూడా చిన్న ముద్ద తీసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.